అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి హోమ్మేడ్ బాదం పౌడర్ చేసుకుందాం రండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దానికోసం నేను ఒక గాజు బౌల్ నిండుగా బాదం పప్పు తీసుకున్నానండి. అదేవిధంగా 7-8 జీడిపప్పు, 7-8 పిస్తా పప్పు, కొంచెం గుమ్మడి గింజలు కూడా తీసుకున్నానండి, హెల్త్కి మంచిదని. వీటన్నిటిని స్టవ్ సిమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి ఈ ఇత్తనాలన్నీ వేగడానికి. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది. వీటిని మాత్రం అసలు హైలో పెట్టి వేయించకూడదండి. పైనంతా వేగినట్టు ఉంటుంది, లోపల మాత్రం మెత్తగా ఉంటుందండి. అందుకని జాగ్రత్తగా వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలండి. చూసారా అండి, ఇప్పుడే లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. మంచి అరోమా వస్తూ ఉంటుందండి బాగా వేగితే. ఇప్పుడే వస్తూ ఉంది అరోమా, పర్లేదు. వేగిపోయినాయండి మనం వేసినటువంటి గింజలు మొత్తం. దీనిలోకి వేగినటువంటి ఈ గింజల్లోకి కొంచెం 5-6 యాలకులు వేస్తున్నానండి నేను. 5 నుంచి 6 అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. యాలకులు కొంచెం మంచిగా ఉంటుంది స్మెల్ అది, అందుకని నేను 5-6 యాలకులు వేస్తున్నానండి. వీటిని కూడా వేసి బాగా వేగేటట్టు వేయించుకోవాలండి. ఇప్పుడు వేగినటువంటి వీటన్నిటిని 15 నుంచి 20 నిమిషాల దాకా చల్లారనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనిస్తున్నాను. అదేవిధంగా మిక్సీ జార్లోకి 2 కప్పుల దాకా నేను కలకండ పౌడర్ వేసుకుంటున్నాను అండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకని నేను కలకండ పౌడర్ వాడుతున్నాను. కలకండ పౌడర్ అయితే 2 కప్పుల దాకా వేసుకోవచ్చండి, లేదంటే 1.5 కప్పు దాకా పంచదార వేసుకోవచ్చండి. బ్రౌన్ షుగర్ అయినా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు దీనిలోకి వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి ఈ బాదం గింజలను కూడా వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు ఎందుకంటే మనం కలర్ కోసం అండి. కొంచెం 1 స్పూన్ దాకా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటికీ పౌడర్ చేశానండి. దానిపైన కొంచెం ఇందాక వేయించి తీసి పెట్టుకున్నటువంటి ఆ పలుకులు మొత్తాన్ని ఆ బాదం పౌడర్లో కలిపేసి పెట్టేస్తున్నానండి. ఇది 2-3 నెలల దాకా నిలువ ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చేసుకున్నాం కదండి ఇంట్లో కంటి ముందే. అంతేనండి. ఇప్పుడు మనం బాదం పాలు చేసుకుందాం రండి. దానికోసం ఒక కడాయి పెట్టుకొని దానిలో స్టవ్ ముట్టించుకొని దానిలో మీగడతో సహా పోస్తున్నానండి నేను 1 గ్లాస్ పాలు పోసేసి స్టవ్ని సిమ్లో ఉంచి ఈ మీగడంతా పాల్లో కలిసే విధంగా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం మనం 3 నుంచి 4 స్పూన్ల దాకా తీసుకున్నానండి నేను. చేసి పెట్టుకున్నాం కదా ఇందాక బాదం పౌడరు, దాన్ని మొత్తాన్ని ఈ విధంగా పాలలో కలిసిపోయేదాకా తిప్పుతూనే ఉండాలని. మళ్ళీ ఇప్పుడు 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి వీటన్నిటిని కాగడానికి. సిమ్లో పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండాలండి. చూసారండి, కలర్ కూడా మనం బయట ఎట్లయితే కొనుక్కుంటామో అలానే వచ్చింది. అంతేనండి. తిప్పుతూ చిక్కబడాలండి ఇవి కొంచెం. మేగడ ఇవి వేసినవన్నీ దానిలో మిక్స్ అయిపోయి ఇప్పుడు కొంచెం స్టవ్ని హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. బాగా కలిసిపోయే విధంగా తిప్పి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టానండి. బాగా తెల్లకాక పెట్టాలండి వీటిని. నేను ఇప్పుడు 2 మనుషులు సరిపోయేటట్టు చేస్తున్నానండి. మన ఇంట్లో పౌడర్ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు కదండి, అందుకని మంచిగా ఉంటుందండి ఇది.
తిప్పుతూ ఉన్నాను. చూసారా, పొంగులాగా వస్తూ ఉందండి ఇప్పుడే. అంతేనండి, పొంగు వస్తూ ఉంది. చూడటానికి కూడా కలర్ కానీ ఏదైనా సరే బాగుందండి. ఇంక అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి ఇలా గాజు బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. వేడిగా అయినా తాగొచ్చు, చల్లగా అయినా తాగొచ్చండి, మీ ఇష్టం అండి అది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.